హాయ్ అండి. ఈరోజు స్పెషల్గా ఉల్లి రొట్టి చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి. దీనికి మేము ఓన్లీ మ్యాంగో సీకాని మాత్రమే యూస్ చేస్తాము. కావాలంటే కొంతమంది పప్పు వాడతారు, బట్ మా ఇంట్లో అందరికీ మ్యాంగో సీకానే ఇష్టం. లేదు అంటే మ్యాంగో పికిల్, కొత్త పికిల్తో కూడా తినేస్తాము. దీనికి ఫస్ట్ పెయిన్ రవ్వ యూస్ చేయాలండి. పేని రవ్వని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ వేసి బాగా నీట్గా మంచిగా పిండిలాగా కలుపుకోవాలండి బాగా. తర్వాత వాటర్, 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ పిండి అండి. కొంచెం దాంట్లో సాల్ట్, వాటర్ మరిగేటప్పుడు సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పిండి మళ్ళీ మనకు అంటుకోకుండా ఉంటుంది. వాటర్ బాగా మరిగాక పిండి వేసేసి నేను పప్పు గుత్తి యూస్ చేసి కలుపుకుంటానండి. నాకు నీట్గా వస్తుంది అలా కలుపుకోవడానికి, అందుకే అలా యూస్ చేస్తాను. ఇలా పిండి అంటుకోకుండా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసి పెట్టుకుంటాను. ఇలా చిన్న చిన్నగా మనకు కావాల్సినన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం ముందు పెట్టుకున్న పిండిని, పేని రవ్వ పిండిని ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టి, సేమ్ భక్ష్యాలు చేసుకుంటాం కదండి మనం, అలా భక్ష్యాలలాగా ఫస్ట్ పేని రవ్వని మొత్తాన్ని పిండి పెట్టేసుకొని దాటి మధ్యలో బియ్యం పిండిది పెట్టేసుకోవాలండి. సేమ్ భక్ష్యాలు చేసుకున్నట్టుగానే చేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. అలా ఫోల్డ్ చేసేసుకొని బట్ ఆయిల్ పేపర్ అండి, మర్చిపోయాను చెప్పడం. ఆయిల్ పేపర్ మీద చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. మనం భక్ష్యాల పేపర్ మనకు బయట ఎక్కడ అడిగినా దొరుకుతాయి మార్కెట్లో. వాటిలో ఈజీగా మనం ఆయిల్ పెట్టేసుకొని భక్ష్యాలు చేసుకున్నట్టుగానే మధ్యలో అది ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈజీగా ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ వచ్చేస్తే నీట్గా వచ్చేస్తాయండి. ఇలా రౌండ్గా చేయాలన్నమాట. నీట్గా వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్గా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఒక పెన్నం కాలిన వెంటనే దాన్ని ఆయిల్ పేపర్ని దాని మీద ఫోల్డ్ చేసి బ్యాక్లో వేసేయాలి. కొంచెం కాలిన వెంటనే నీట్గా అలా నిదానంగా తీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. దీని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ నీట్గా కాల్చుకోవాలి. చాలా స్మూత్గా ఉంటాయండి. కొంచెం తీసేటప్పుడు నిదానంగా తీయాలి. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వస్తాయి. చాలా చాలా స్మూత్గా ఉంటాయి. అంతే, రెడీ అండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.